అందరికీ నమస్కారం. నేను మీ విన్షిత్. వెల్కమ్ టు విన్షిత్ క్రియేషన్స్. ఈరోజు మనం వినాయకుడి కథ తెలుసుకోబోతున్నాం. నేను వినాయకుడి కథ మొదలు పెట్టేదానికన్నా ముందు నేను ఒకటి వివరించబోతున్నాను. ఏమిటి అంటే, మనం వినాయక చవితి జరుపుకుంటాం కదా. వినాయక చవితి జరుపుకున్నాక మనం ఇంటికి వచ్చాక నిద్రపోయే సమయంలో మనం చంద్రుడిని చూస్తాం కదా. కానీ ఒక రోజు అంటే వినాయక చవితి నాడే మన పెద్దలు నువ్వు ఈ చంద్రుడిని అస్సలు చూడకూడదు ఈరోజు అని చెప్తారు కదా మన పెద్దలు. కానీ అసలుకి చంద్రుణ్ణి ఎందుకు చూడొద్దు వినాయక చవితి నాడు అనే ఒక సందేహం మన మనసులో మెదులుతూ ఉంటుంది కదా. కానీ దానికి మాత్రం మన సందేహాన్ని మాత్రం ఎవరు నివృత్తి చేయట్లేదు. అయితే ఈరోజు నా కథతోటి మన సందేహాల్ని, అంటే చంద్రుడిని ఎందుకు చూడొద్దు వినాయక చవితి నాడు అనే సందేహాన్ని నా కథ ద్వారా నేను ఇప్పుడు నివృత్తి చేయబోతున్నాను. ఇక మనం కథని మొదలు పెడదాం. నేను ముందు వీడియోలోనే మీకు ఒకటి వివరించాను. ఏమిటి అంటే, కైలాసంలో వినాయకుడికి కుమారస్వామికి అంటే కార్తికేయుడికి మధ్య జరిగిన ఒక పోటీ, అలాగే వినాయకుడు గణపతి అనే పేరు ఎందుకు వచ్చింది అనే కొన్ని వివరాలు మీకు తెలిపాను కదా. ఇప్పుడు దాని తర్వాత ఏమైందంటే, ఈ వినాయకుడు గణపతి అయ్యాడు కదా. ఇలా వినాయకుడు గణాలన్నిటికీ నాయకుడు అయినప్పుడు అందరూ కైలాసంలో ఉన్న వాళ్ళందరూ వినాయకుడిని పొగుడుతూ కొంచెం వేడుక చేసుకున్నారు. ఆ వేడుకలో వినాయకుడు సృష్టిగా భోజనం చేశాడు. ఎలా అంటే, మనం ఎక్కడికైనా బయటికి అంటే పెళ్ళిళ్ళకి వేడుకలకి వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళినప్పుడు మనం కూడా సృష్టిగా భోజనం చేస్తాం కదా. భోజనం చేసినాక అడుగు తీసి అడుగు వేయలేకపోతాం, మనకు ఆయాసంగా అనిపిస్తుంది కదా. అలాగే వినాయకుడికి కూడా అలా అడుగు తీసి అడుగు వేయలేనంత బాధ ఉంటుంది. అప్పుడే పార్వతీదేవి పరమేశ్వరులకి ఆశీర్వాదం తీసుకోవాలి కదా, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి కదా. అందుకే వినాయకుడు నమస్కరించలేకపోతున్నాడు. ఎందుకంటే సృష్టిగా భోజనం చేశాడు, మళ్ళీ వంగలేకపోతాడు, నమస్కరించలేకపోతాడు. ఆ వినాయకుడి ఆ పరిస్థితిని చూసిన చంద్రుడు పక్కపక్క నవ్వేసేసరికి పక్కనే పార్వతీదేవి ఉంటుంది కదా. తల్లి పార్వతీదేవి ఏ పుత్రునైనా ఎవరైనా హేళన చేస్తే వారి తల్లికి కోపం వస్తుంది కదా. అలాగే పార్వతీదేవికి కూడా కోపం వచ్చింది. ఎందుకంటే తను కూడా వినాయకుడి తల్లే కదా. కోపం వచ్చేసరికి చాలా ఆగ్రహపడి చంద్రుడిని ఇలా శపించింది. ఏమిటి అంటే, చాలా కోపంగా ఇలా శపించింది. ఏమిటి అంటే, చంద్ర, నిన్ను ఎవరైతే చూస్తారో వారికి అపనిందలు పాలు అవ్వక తప్పదు అని శపించగా పక్కన చాలా దేవతలు ఉంటారు కదా. దేవతలు ఇలా ఆశ్చర్యపోయారు. ఏమిటి అంటే, దేవతలు ఆశ్చర్యపోయి పార్వతీదేవిని ఇలా పార్వతీదేవిని ప్రశ్నించారు. ఏమిటి అంటే, మాత, చంద్రుడిని చూడకుండా ఎవ్వరూ ఉండలేరు. అయితే అందరూ అపనిందల పాలవుతారు. అయితే ఈ జగత్తంతా ఎలా నడుస్తుంది అని దేవతలందరూ ప్రశ్నించారు. అప్పుడు అంటే అందరి తల్లులకి కొంచెమే కదా కోపం ఉంటుంది. అందుకే పార్వతీదేవికి కూడా కొంచెం కోపంగా ఉంది. కానీ తన శాపాన్ని ఉపసంహరించుకుంది ఆ దేవతలు చెప్పిన మాటలు విన్నాక. ఎలా ఉపసంహరించుకుంది అంటే, చంద్రుడు అంటే భాద్రపద శుక్ల చవితి నాడు, అంటే వినాయకుడు పుట్టినరోజు అయిన భాద్రపద శుక్ల చవితి నాడు, దాన్ని మనం వినాయక చవితి అని కూడా మనం పిలుచుకుంటాం. ఆ భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో వారికి అపనిందల పాలు తప్పదు అని ఒక శాపం
తన శాపాన్ని ఉపసంహరించుకుంది కాస్త. ఇలా మనం ఈ రోజు నుంచి అంటే మనం అప్పటి నుంచి మనం భాద్రపద శుక్ల చవితి అంటే వినాయక చవితి నాడు మనం చంద్రుని చూడకుండా ఉంటున్నాం. అయితే ఈ చంద్రుడిని చూస్తే ఏమవుతుంది అనే ఒక ఉదాహరణ ద్వాపరయుగంలో ఒక కథ ఉంది. ఏమిటి అంటే అసలుకైతే సాక్షాత్తు విష్ణు స్వరూపమైన శ్రీకృష్ణుడికే ఆ అపనిందలు తప్పలేదు. మనం మనుషులం, మనకు కూడా అపనిందలు తప్పదు. ఆ కథని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏమిటి అంటే ఒకరోజు ఏమైందంటే శ్రీకృష్ణుడు పక్క దేశంలో సత్రజిత్తుడు అనే ఒక రాజు ఉండేవాడు. తన దగ్గర కొంతకాలం నుంచి శ్యామంతకమణి ఉండేది. శ్యామంతకమణి విలువ ఏమిటి అంటే ఆ శ్యామంతకమణి ఎక్కడైతే ఉంటుందో ఎక్కడ ఎవరి దగ్గర ఉంటుందో వారికి సంపదకి కొదువ ఉండదు. అలాగే ఒకరోజు ద్వారకా నగరాన్ని మహారాజు అయిన శ్రీకృష్ణుడు తన పక్క రాజు అయిన సత్రజిత్తు దగ్గరికి వెళ్ళి, సత్రజిత్తు దగ్గర శ్యామంతకమణి ఉంది కదా, తనకి శ్యామంతకమణి అవసరం వచ్చింది శ్రీకృష్ణుడికి. అప్పుడు సత్రజిత్తు దగ్గరికి వెళ్ళిన శ్రీకృష్ణుడు ఇలా అడిగాడు సత్రజిత్తుని, ఏమిటి అంటే సత్రజిత్త, నాకు శ్యామంతకమణి అవసరం ఉంది, ఎందుకంటే అవసరం ఉంది అని చెప్పాడు. కానీ అవసరం ఉంటే ఇవ్వాలి కదా అని అడిగాడు. కానీ సత్రజిత్తుడు మళ్ళా ఇవ్వకపోయేసరికి సరే అని ద్వారకా నగరానికి శ్రీకృష్ణుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఏమైందంటే శ్యామంతకమణి సత్రజిత్తు దగ్గర ఉన్న శ్యామంతకమణి కనపడలేదు. అంటే దొంగలించబడింది అనుకున్నాడు సత్రజిత్తుడు. అనుకోగా నిన్ననే శ్రీకృష్ణుడు వచ్చాడు కదా నా ఇంటికి ఆ శ్యామంతకమణి మీద మోహంతో, అయితే శ్రీకృష్ణుడే ఎత్తుకెళ్ళి ఉంటాడు, దొంగలించి ఉంటాడు అని అనుకున్నాడు. అనుకోగా అప్పుడు సత్రజిత్తుడు శ్రీకృష్ణుడిని నిందించగా శ్రీకృష్ణుడు చాలా బాధగా ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి ఒకటి అర్థమైంది. అసలుకైతే అంతకు పూర్వమే శ్రీకృష్ణుడు చవితి నాడు ఆవుని పితుకుతూ ఉండే సమయంలో ఆవుని పితుకుతారు కదా, పితుకుతే పాలు వస్తాయి కదా, దాని కుండలో పడుతున్నాడు శ్రీకృష్ణుడు. ఆ కుండలో ఉన్న పాల మీద పైన ఉన్న చంద్రుడి ప్రతిబింబం కనిపించింది శ్రీకృష్ణుడికి. అంటే నేను ముందే చెప్పాను, చవితి నాడు అంటే వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారికి అపనిందలు తప్పవు, నీలాపనిందలు తప్పవు అని పార్వతి శపించింది కదా. అందుకే శ్రీకృష్ణుడు ఇలా అనుకున్నాడు, అవునులే నేను చంద్రుడిని ప్రతిబింబం చూశాను, అయితే నాకు అపనిందలు తప్పదు అని అనుకున్నాడు. మనం మళ్ళీ మన కథలోకి వద్దాం. శ్రీకృష్ణుడు ఇలా అనుకున్నాడు, ఏమిటి అంటే నేను ఆ రోజు చంద్రుడిని చూశాను కదా చవితి నాడు, అందుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు తన ప్రయత్నపూర్వకంగా ఆ శ్యామంతకమణి నిందని తొలగించుకున్నాడు. ఇది మనము ఈ శ్యామంతకమణి కథని తర్వాతి వీడియోలో మనం తెలుసుకుందాం. మొత్తం వివరాలన్నీ మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకున్నది ఏమిటి అంటే, మన కథలో మనం తెలుసుకున్నది ఏమిటి అంటే, మనం ఎందుకు చంద్రుణ్ణి వినాయక చవితి నాడు ఎందుకు చూడవద్దు అని తెలుసుకుందాం. అలాగే దానికి సంబంధించిన ఒక ఉదాహరణ కూడా, ద్వాపరయుగం నాటి ఉదాహరణ కూడా తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా కథల మీద, నా పద్యాల మీద మీ అభిప్రాయాలైతే కింద కామెంట్ బాక్స్లో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.